తెచ్చుకుని ఇప్పుడు తెప్పల మాట్లాడుతున్నాను. ఏమి సార్ అన్ని చెప్పేవారు సార్, అక్కడే చెప్పాడు నీకు సినిమాలు తీసుకెళ్ళాలి, ఎక్కడ వచ్చి సినిమాలు. అందుకే నీకు వచ్చిన వాళ్ళంతా అడిగేవారు సినిమా తీసుకెళ్తాను సార్. నేను చచ్చిలో మీతో ఆనందిస్తాను. ఇదేంటి మీ ఆయన దగ్గర సినిమా నేను తీసుకెళ్తానని చెప్పాను సార్. మీకు రహస్యం చెప్పరాకంటే ఎందుకు చెప్పు సార్, గురువుతో వెళ్ళేది ఒకలా ఉంటుంది, గురువుతో వెళ్ళేది ఒకలా ఉంటుంది. నాకు గురువుతో వెళ్ళే కోరిక లేదు సార్, గురువుతో వెళ్ళాలి. నేను చచ్చిన ఈయన కాఫీగా నేను తీసుకెళ్తానంటే వద్దు, ఆడు తీసుకెళ్ళంటే ఏడుస్తాం. నాకు పోయి సినిమా చూడటం కాదు, మా ఆయన బయటికి వెళ్ళాలి అని కోరిక. ఇలాగే నాకు ఏదైనా చెప్పాలంటే క్వశ్చన్ వేసి ఒక ఆన్సర్ చెప్పారు. అప్పటి నుంచి మనకి ఏమనిపిస్తుంది, మా ఆయన సడన్గా తిట్టడం మానేశాడు కదా గొడవ. నేను ఊరుకున్నాను అనుకుంటే ఆయన తిట్టలేదు. ఇంకేం చెప్తాను, మా ఆయన నేను పట్టుకుని 3 వారం రోజులు ఇంట్లో కలిపోవడం తిట్టడానికి కూడా అవకాశం. అది నేచర్ ఏం చేసింది, నేను ఇదంటే ఆయన వెళ్తే నేను ఇంటి ఒక వారం రోజులు ఇంట్లో ఉంటాం. తెలంగాణ పడితే మనం ఉండలేదు కదా, తిట్టడానికి కూడా ఉంటుంది, ప్రేమించడానికి కూడా కాళ్ళే ఉంటుంది. చూసారా నేచర్ ఏం చేసిందో. మా ఆవిడ చెప్పుకునే రోజు తెచ్చేసింది. అందుకే అంట మనం బాధపడినట్టు బాధ మనని వెంట తరుగుతాడు. బాధ నాకు చేపలోకి వెళ్ళిపోయాక ఎవరైతే మనం అంటారో వాళ్ళని మనం ప్రేమిస్తారు. ఎవరైనా భర్తలు ఎక్కువ ప్రేమిస్తారు జీవితంలో. అమ్మ కాదు, అన్న కాదు, అత్త కాదు, అమ్మ కాదు, పిల్లలు కాదు. భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి, వీళ్ళిద్దరే చిట్ట చివరి వరకు ఒకరితో చెప్పుకున్నా ప్రేమించుకున్నారు. ఇంకా ఒక ఉన్నాడు రాకో అంటే అమ్మాయి నాన్న వదిలేసి వచ్చేస్తారు, పిల్లలు నాన్న వదిలిపోతారు. చర్చల వరకు ఉండేవారు వాళ్ళిద్దరే. అనుకున్నా, చేసుకున్నా, ప్రేమించుకున్నా. మొదట్లో అనుకుంటారు, తర్వాత జ్ఞానమార్గంలోకి వచ్చే ఆయన కూడా అనుకోరాడు. ఇంకా అవునా, జ్ఞానం మనకు అన్ని విధాలా స్వీట్గా ఇస్తాం, అది తెలుస్తాం. ఇలా సార్ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుంటూ 2005లో నేను సార్ చెప్పాను. ఒకప్పుడు ప్రచారం చేయగానే చర్చలో చేయగలేదా, ఆ తర్వాత ఆయన నేనే అడిగాను సార్ ఎంత జ్ఞానం చెప్తున్నాను సార్, మరి నేను కూడా చెప్పాలి.